రికార్డ్ అని ఇంటర్వ్యూ మాకు డిగ్రీ ఇంటర్వ్యూ మాకు డిగ్రీ లేపేస్తారు మన ఇంట్లో నుంచి లేపుకొస్తారు నేను ఒక్కసారి ఎదుగుదాం అనుకుంటా ఎందుకు కానీ కాలేలా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇలాంటివి మాట్లాడితే మీ ఇంట్లో ఏమన్నారు? శాండిల్స్ షూస్ అన్నీ ఉంటాయి మా వాళ్ళ దగ్గర. ఎప్పుడన్నా చిట్టి తండ్రి ఏరియాలో బాగా తిరుగుతారని బయట అంటే మీరు ఇద్దరు కలిసి దొరికిందా పోలీసుల్లో పెళ్లి కుదరదు ముగ్గురం ఉండే కానీ మీరు అవుట్ ఫిట్లు బాగా ఎత్తారట, మరి మీకు సెట్ నా లేపింది చాలా సార్లు రూడ్గా మాట్లాడుతున్నా. అంటే మీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఎప్పటికీ 13 రూపీస్ 14 రూపీస్ ఇప్పుడున్న వైబ్ ఎంజాయ్ చేయాలండి. ఇప్పుడున్న వైబ్ డీజే కొట్రా డీజే కొట్టు డీజే కొట్టు డీజే. అయితే ఇప్పుడు పాట వేసుకుంటా. ఇంటర్వ్యూ మాకు డిగ్రీ ప్రశాంత్ అన్న నీ దోశ గట్టిగా ఉంటుందంటే ప్రశాంత్ అన్న నీ దోశ గట్టిగా ఉంటుందట. లేపేస్తారు మన ఇంట్లో నుంచి లేపుకొస్తారు నేను ఒక్కసారి రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంటి? వాడు వచ్చిన ఆయన చెప్తాడు అసలు ఈ జనరేషన్ అమ్మాయిలు దయ్యాలు నాకు ఒక గన్ ఇస్తారా? చోటు 28 అని ఉంటది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే బాగా ఇష్టం. బట్టలు నింపేసుకుంటా ఆయన కోసం. ఇప్పుడు చింపుకోవాలా ఇంటర్వ్యూ ఉన్నవద్దు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. బాగా చెప్తాడు ఓన్ డైలాగ్ అని బాగా కొడతా డైలాగ్. చోటు 28 ఎప్పుడన్నా ఆయన రీల్స్ చేద్దాం అనుకున్నాను. ఆయన చేద్దాం అనుకున్నా కానీ ఆయనలకి చేయలేకపోతున్నా నేను కావట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఆయన నేను పెళ్లి చేసుకుంటా అంటే తీసుకుంటా? వాడు మొగరు రా నీ ఒపీనియన్ ఏంటి? ప్రపోజల్ ఏంటి? వాడు మొగడు నేను మొగను రా ఓకే సారీ మొగోడా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎదుగుదాం అనుకుంటా. ఎందుకు కానీ అబ్దుల్ కలాం ఏం చెప్పాడంటే కథలు తెంగమని అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీకు లవర్ ఉందా? నాలుగు లపలపలాడిస్తున్నది. సెంటర్ ఫ్రూట్ ఎండ్లెస్. లవర్ ఉందా మీకు? చెప్పండి బ్రో. ప్రశాంత్ యాదవ్ గొడ్డలి బ్రో. చెప్పండి బ్రో. ప్రశాంత్ బ్రో. ప్రశాంత్ నాని 420 బ్రో. చెప్పండి మీకు లవర్ ఉందా? ఇంత मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఇంతవరకు ఎంతమంది జీవితాలు ఆగం చేశారు? సరే నువ్వు ఏ కోరి వల్ల ఆగమైపోయినా మీ లైఫ్ ఎట్లా గడిచిపోయింది? పేరు చెప్పకుండా అసలు ఏం స్టంట్ అయింది? అసలు అమ్మాయినా లేకుంటే షేక్రు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముద్దులు పెట్టుకునేదా రొచ్చగా. మా ఫ్రెండ్ ఒక థామస్ అనేటైనా పరిచయం చేసిండు నాకు. ఎప్పుడు పరిచయం చేసిండంటే నన్ను రోజు కాలేజ్ తీసుకుపోయే డిగ్రీకి. కాలేజ్ ఏం పోతారా, రైల్వే స్టేషన్ పోతారా, దాకా మా పిల్లు ఉంటుందని చెప్తాడు.
వాళ్ళ పిల్లని కాస్త నాకు సైడ్ చేసిండు వాడు. వాళ్ళ పిల్లని కాస్త నాకు సైడ్ చేసిండు వాడు. ఏడ చదువుకున్నాను డిగ్రీ కాలేలా ఇవే తగ్గించుకుంటే మంచిది. అదే ఎక్కడ అందుకే అబ్దుల్ కలాం చెప్పి నేతులు దిగటం లేదు. అబ్దుల్ కలాం చెప్పి నేతులు దిగటం లేదు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బిజీగా ఉన్నా ఫోన్ కాడే ఫస్ట్. బిజీగా ఉన్నా ఫోన్ కాడే ఫస్ట్. అరే నీ అబ్బా మరి కొంచెం ఫోకస్ ఉండాలి కదా. మీరు ఇలాంటివి మాట్లాడితే మీ ఇంట్లో ఏమన్నారా? వద్దండి ఒక మాట వచ్చిన బయటికి రాదు. అంటే చెప్పులతోడు కొడతారా? ఏంటి బ్రో అంత మాట శాండిల్స్ షూస్ అన్నీ ఉంటాయి మా వాళ్ళ దగ్గర. ఎప్పుడైనా కారం పొడి కొట్టించి ఊరంతా బొరిచ్చిందా మిమ్మల్ని? చెప్పండి ప్రశాంత్. అవన్నీ పర్సనల్ నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయట కానీ ఇయ్యాలండి కొన్ని ఉంటాయండి కొన్ని. ఎన్ని రోజు ఇన్ని ఉంటాయి. ఏం చేస్తావు ఆ డబ్బులు కొట్టి? ఈయన ఇలాంటి పేదలు వస్తే నాకు పంచుతామండి. ఇలాంటి వాళ్ళకు రోజు 10 మందికి ఫుడ్ పెడతామండి మేము. చోటు 28 అంటే ఈయన రీల్స్ బాగా చేస్తాడు. బాగా సిగ్గుపడుతుంది. మళ్ళా ఎట్లా తీస్తారని కూడా ఇట్లా తీస్తారు వీడియోలు. చిట్టుతండ్రి అంటే నీకు కళ్ళు అలవాటు ఉందా, మందు అలవాటు ఉందా? అసలు నీకు ఇచ్చిన అలవాట్లు అంటే ఏముంది? నాకేం లేవు. నేను దేవుని బిడ్డను. అందుకే ప్రతి ఆధారం చర్చికి పోతాను నేను. పోయేటోళ్ళు అలా చెప్పారు కదా. నేను చెప్పుకుంటా బ్రో. మీరు ఎగ్స్ తినారట ఎక్కువ, అంటే మీరు ఫాస్ట్ ఫుడ్ ఇట్లా అవి తినారట కదా. ఓన్లీ స్లో ఫుడ్ అండి. ఇంగ్లీష్ ఏంట్రా? నో ఫాస్ట్ ఫుడ్. ఆగి కోడిగుడ్లు వేసి ఇట్లా కొట్టి వచ్చిండా సైంటిస్ట్? అదే ఫాస్ట్ ఫుడ్. మీకు ఏ పికిల్స్ అంటే ఇష్టం? అలాగే చిట్టి పికిల్స్ అంటే వైరల్ అయిందని అంటున్నా. వాళ్ళ స్మాల్ సిస్టర్ అంటే బాగా ఇష్టం. ఆడియో వైరల్ అయింది మీ నెంబర్ అని బయట నాదే అండి, మా థామస్ ఫ్రెండ్ అది. ఎక్స్పెన్సివ్ అన్నాడు. చిన్నప్పటి ఫ్రెండ్. నెంబర్ ఇవ్వాలా? ఫస్ట్ 5 letters చెప్తా. 79952. ఇంకా మీరు కాలేజ్ లైఫ్ ఎట్లుంది మరి? నేను కాలేజ్ పోనండి. ఓన్లీ ఎగ్జామ్స్. ఓన్లీ బర్ల కాడికి మిగతా టైంలో బర్ల కాడికి మాకు చాలా బర్రెలు ఉంటాయండి. ఒక చెట్టు కింద ఉంటాయి అవన్నీ. అడిగి పోయి నేను కూడా అన్నీ ఉంటా. అంటే వాటితో తిరిగి ఎవరైనా కింద పడతాండి. చాలా బర్రెలు ఉంటాయి నీకు. వాటితో తిరిగి ఇట్లా మీరు తయారయ్యారా లేకపోతే చిన్నప్పటి నుంచి? చిన్నప్పుడు కొన్ని వేరే బర్రెలు ఉన్నాయండి. అవి కొంచెం దూరమైన. ఇప్పుడు కొన్ని దగ్గర అవుతాయి అనమాట. వేరే బర్రెలు ఇవి ఇంకా చాలా పెద్ద బర్రెలు. అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. హైదరాబాద్ దోషం గట్టిగా ఉంటుందట. మాకు హైదరాబాద్ అంటే ఎట్టుండదు తెలియదండి. మేము ఎప్పుడు పోలే అసలు. పోస్టులు ఉన్నాయి కదా మీరటోళ్ళు పెట్టిల్లా ఎడిట్ చేసిలే. గిబ్లీ గ్రీన్ మ్యాట్ వేసి గిబ్లీకి అట్లా ఎందుకు వస్తుంది? అంటే అది గ్రీన్ మ్యాట్. ఏరియాలో బాగా తిరుగుతారని బయట వద్దు. 2-3 సార్లు పోలీసులకు దొరికినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది మా దగ్గర. ఎఫ్ఐఆర్ షీట్ నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా ఇద్దరేం తిరుగుతారు. వాళ్ళ పేరు చెప్తే చెప్పుతోడు కూడా దాన్ని బయట వార్నింగ్ ఇస్తున్నాడు. జస్ట్ మన స్టూడియో బయట. చోటు 28. సంతోషం. అంటే మీరు ఇద్దరు కలిసి దొరికిందా పోలీసుల్లో? రెడ్ హ్యాండెడ్ ముగ్గురం ఉండే కానీ ఆ వ్యక్తి పేరు చెప్పకూడదట. అంటే కాకపోతే నాకు వేరే పేరు ఉంది. రడపాక వాళ్ళ ఇంటి పేరు. రడపాక టీ. కొంచెం సెలవు ఇస్తారా? నిద్ర వస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు
మీరు అవుట్ఫిట్లు బాగా చేస్తారట, మరి నీకు సెట్ కాదట. అవుట్ఫిట్స్ మంచిగా చేస్తారట కానీ అవి సెట్ కావట. అంటే బయట 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 అన్ని బాగుంటాయి అట కానీ మీకు సెట్ సెట్ కావట. ఏమండి మరి? దీనిపైన మీ స్పందన ఏంటి? స్పందన వాక్యం పైన అంటే ఊళ్ళో వాళ్ళకి మాకు మాటలు లేవండి. స్పందన మీకు లేవా? లేవు. ఎవరి వందన? ఎవరి వందన? వందనం మొన్న వదిలేసిపోయింది. నాకిందా? ఇప్పుడు చందన ఉన్నది. చిన్న లవర్ బాయ్ అనుకుంటాను ఆయన లవర్ బాయ్ అట. చెప్పమని చెప్పింది, చెప్తాను. సంతోషం. ఆయన అకౌంట్ కూడా ఇన్స్టాగ్రామ్ స్టంటర్ అభి స్టంటర్ 46. దయచేసి ఫాలో చేయండి. లైక్, షేర్, కామెంట్. బెస్ట్ హ్యాండిల్ బాగా చేస్తాడా నీ లెక్క? బండి బాగా ఎత్తానండి 0 కట్లు. బండి బాగా ఎత్తానండి 0 కట్లు. నేను లేపుతా ఎప్పుడన్నా బండి నా లేపిండి చాలా సార్లు. బండి నా లేపిండి చాలా సార్లు. అంటే ఎక్సెల్ ఉంటుంది మాకు, ఆ బండి లేపుతున్నాను. ఓకే. ఈ ఇంటర్వ్యూ తీసుకుంటే నాకు బాధ అనిపిస్తుంది అండి. అసలు ఎందుకు? మీరు చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ అయిపోతుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. లైట్ ఏసీ లేదా? ఉడకపోస్తుంది. ఏసీ నిండా. నెక్స్ట్ ఏంటి? రికార్డాని మా తమ్ముడు, నా ప్రాణం, నా ప్రాణ స్నేహితుడు, నా పార్ట్నర్ చోటు 28. నా ఊపిరితిత్తులు, నా కిడ్నీలు, నా ఊపిరితిత్తులు, నా కిడ్నీలు, గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నా లివర్ అన్ని వీడే. సగం ఖరాబ్ చేసేది కూడా వీడే. నన్ను అన్నయ్య ఫోన్ చేస్తాడు, అన్నయ్య షాప్కి వచ్చిన అంటాడు. 14 రూపీస్ తమ్ముడు ఒక 12 రూపీస్ పవర్ ఆఫ్ తీసుకురారా అని చెప్తాను. నేను అంతే, ఎక్కువ ఏం చెప్పాను అసలు. అంటే ఫోన్ పే కొడతాను. ఫోన్ పే నేను అంటే మీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఎప్పటికీ 13 రూపీస్ 14 రూపీస్ అంటే మీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఎప్పటికీ 13 రూపీస్ 14 రూపీస్ ఉంది. అంటే ఏం కొంటారు మీరు? ఒక పవర్ అప్ లేకపోతే ఎనర్జీ, ఒక సెంటర్ ఫిష్ అని. నేను నమ్మదురా, అడుగు తిరు. దాని ప్రైస్ ఎంత? దాని ప్రైస్ 12 రూపీస్. వీనికి ఒక సెంటర్ ఫిష్, నాకు సెంటర్ ఫిష్. అది 15 అవుతాయి కదా అట్లా. 14 ఒకటి 13 14 12 రూపీస్ పవర్ అప్ అయినా ఎనర్జీ అయినా. 1 రూపీ సెంటర్ ఫిష్ సెట్ లైఫ్. ఓకే, బాగానే కవర్ చేసి బాగానే ఎక్స్ట్రా తింటున్నా. లైఫ్ సెట్ అయిపోతాడు నాడికి. ఇది రావద్దు కదా. అంటే బయట టాక్ ఎట్లున్నదంటే కూల్ డ్రింక్స్ వద్దు, అది కూల్ డ్రింక్స్ వద్దు, అది కూల్ డ్రింక్స్ కొన్నట్టు దాదాపు ఇక్కడ హిస్టరీలోనే లేదు. ఏమున్నా షాప్కి పోయి 13-14 రూపీస్ కొట్టేసి జేబులో చేపెట్టుకొని బయటకు వస్తారని బయట తాగు. అంటే రూపీస్ కొట్టేసి జేబులో చేపెట్టుకొని బయటకు వస్తారని బయట తాగు. అంటే వాళ్ళు ఏమి చేయాలంటే జేబులో చేపెట్టుకొని వస్తాయి వాళ్ళు మాట్లాడకపోతే అంతే. ఉట్టిన పైసలు ఇట్లా పోరాట ఇన్ఫ్లుయెన్సర్ కదా నేను, అందరు ఫోటోలు దిగుతారు వచ్చి. నాకు గన్ ఇస్తారా? మరి ఇంట్లో నుంచే బయటకి వీళ్ళే పంపిస్తే ఏమైనా అసిస్టెంట్. ఓకే, ఎప్పటికీ ఆ సెంటు పట్టుకునే తిరుగుతారు వాడు. నీకేనా? నాకు ఎండాకాలం కదా, మన దగ్గర దీనికంటే ఇంకా సెంటు వాసన బాగుతుంది. అది వాడుతాను. అంటే రోజుకి ఎన్నిసార్లు స్నానం చెప్తాం సార్? నెలకి ఎన్నిసార్లు వస్తాను? మీరు బ్యాడ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నెలకి ఎన్నిసార్లు వస్తాను? మీరు బ్యాడ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. జనరల్ గా అడుగుతున్నా. అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ జనరల్ అయినా మినరల్ అయినా ఆన్సర్ లేదు అసలు. అంటే 2-3 సార్లు చెప్పాను. అంటే బయట ఆర్సీబీ పెద్ద ఫ్యాన్ అంటే అరే వద్దురా ఇది ఆర్సీబీ పెద్ద ఫ్యాన్ అంటే అరే వద్దురా ఇది
అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. నేను సిఎస్కే ఫ్యాన్ అండి అసలు. అందుకే ముసలైన ఫ్యాన్ నేను. ముసలైన ఫ్యాన్ నేను. ఎల్లో టీ షర్ట్. నిన్న గుండె లోపల ధోని ఉంటుంది. నిన్న గుండె లోపల ధోని ఉంటుంది. మీరు లైఫ్ లో గుద్దోలు ఎంజాయ్ చేస్తారట. చాలా వైబ్ ఎంజాయ్ చేయాలండి. ఇప్పుడున్న వైబ్ ఎంజాయ్ చేయాలండి. ఇప్పుడున్న వైబ్. మీరు ఎప్పుడున్న డెత్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎప్పుడున్న డెత్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. మీరు సంతోషంగా ఉంటారు అంటే మొత్తం ఊకే వైబ్ అవ్వకుంటా, ఊరికే మొత్తం మామూలు వైబ్ అవ్వకుంటా, ఊరికే మొత్తం మామూలు ఉన్న వైబ్ అయితే వైబ్ అవుతారాడ. మరి వైబ్ ఎంజాయ్ కదా. కురిసిపోతుందని తెలిసినా కూడా వైబ్ అవుతారాడ. ఎట్లా అది? అదంతే అండి. ఆ వైబే వేరు అసలు. అది అదంతే అండి. ఆ వైబే వేరు అసలు.